సో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక రావణ కాష్టంలాగా మండుతూ ఉంది. ప్రజలందరూ కూడా అనేక రకాలైన సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటే ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల యొక్క ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి ఒకవైపు. ఇంకొక వైపు మధు పార్క్ రిడ్జ్ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఎవరైతున్నారో తమ యొక్క అపార్ట్మెంట్లు కూల్చేస్తని చెప్పేసి బాధలో ఉన్నారు. ఇంకొక వైపు నాగర్ కర్నూలు ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. ఇక రకరకాల సమస్యలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. రైతుల యొక్క సమస్యలు వినిపిస్తున్నాయి. కార్మికుల కర్షకుల సమస్యలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రావణ కాష్టం లాగా మండుతూ ఉంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. నిన్న డిసిసి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఏ విధంగా ఎమ్మెల్యేతో సహా ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాం మనందరం కూడా ఒకసారి చూస్తే మనందరం కూడా అర్థమవుతుంది. ఇదే వెడ్మా బొజ్జు ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా ఈయన మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళ బీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఈయన వెడ్మా బొజ్జు ఎమ్మెల్యే ఈ విధంగా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇదొక పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి క్లియర్గా జూమ్ చేసుకో. చాలా క్లియర్గా వెడ్మా బొజ్జు ఎమ్మెల్యేతో సహా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా డ్యాన్స్లు వేస్తూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారో చూడండి. ఎందుకు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు? ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల యొక్క గూడులు ఏవైతే చిన్న చిన్న ఇళ్లను కూల్చేసేందుకు డ్యాన్స్లు వేస్తున్నదా, లేకపోతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు సంబంధించిన గాంధీ విగ్రహం కోసం వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్న దానిలో సంబరాలు చేసుకున్నదా? ఇందులో భాగంగా ఈమె మీనాక్షి నటరాజన్ కూడా ఉంది. పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక విజువల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈమె ఎవరో డిసిసి అధ్యక్షుడట. ట్రైనింగ్ క్యాంప్లో భాగంగా వీళ్ళందరూ కూడా ఏ విధంగా డ్యాన్సులు వేస్తున్నారో మనందరం కూడా గమనించాలి. ఇటు ఒకవైపు రాష్ట్రం రావణ కాష్టంలా మండుతా ఉంటే మరొక వైపు వీళ్ళందరూ కూడా ఏ విధంగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు డ్యాన్స్ వేస్తున్నారు? రైతులను మోసం చేసినందుకు డ్యాన్స్ వేస్తున్నారా, లేకపోతే వృద్ధులకు 4000 పెన్షన్ ఇవ్వకుండా ఉన్నందుకు డ్యాన్స్ వేస్తున్నారా? ఖమ్మంలో అరణ్య రోదన వినిపిస్తా ఉంది. ఏ విధంగా ఒకసారి అరణ్య రోదన ఒక పాట రూపంలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణంగా అరణ్య రోదన వినిపిస్తుందో ఒక్కసారి చూడండి, ఒకసారి క్లియర్ గా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడా నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా, అడగవే అమ్మా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రులు ఉండి చూడవే అమ్మా. ఈ సాంగ్ చూసిన తర్వాత ఆమె బాధ వర్ణాతీతం. ఆమె కూడా కళాకారుని. ఆమె కూడా ఆ యొక్క ఖమ్మం వెలుగుమట్లోనే ఆమె ఇల్లు కూడా కోల్పోయిందని చెప్పేసి నిన్న తనతో మాట్లాడిన సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు తమ యొక్క గూడ్లు కోల్పోయి రోడ్ల మీద పడ్డటువంటి బతుకులు ఏ విధంగా ఆర్తనాదాలు చేస్తున్నాయి మనందరం కూడా గమనిస్తాను. ఇంకొక వైపు కాంగ్రెస్ శ్రేణులు అధికారంలో 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఏ విధంగా డ్యాన్స్లు ఇస్తున్నారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటది. చాలా దారుణంగా పేద ప్రజల బతుకులను రోడ్ల పాలు చేసి వాళ్ళ యొక్క పునాదుల పైన, వాళ్ళ యొక్క త్యాగాల పైన, వాళ్ళ యొక్క
అన్ని వాళ్ళ యొక్క బాధల పైన ఈరోజు వీళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు డిసిసి అధ్యక్షులకు సంబంధించి శిక్షణ తరగతులు పెట్టారు? పేద ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చో ఆ శిక్షణ తరగతుల్లో నేర్పారా? ప్రజలను ఏ విధంగా మాయమాటలు చెప్పి మోసం చేయొచ్చో ఆ శిక్షణ తరగతులు చెప్పారా? దేనికోసమని శిక్షణ తరగతులు పెడుతున్నారో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రికి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున రావణ కష్టం జరుగుతుంటే కనీసం మానవత్వం లేకుండా ఒక మృగంలాగా ఈరోజు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఎవరు ఎటన్నా పోని, నాకు కావాల్సింది కోట్ల రూపాయల డబ్బులు, ఆ డబ్బులలో సగం డబ్బులు రాహుల్ గాంధీకి ఇవ్వాలి, తద్వారా దేశమంతా రాజ్యాధికారం రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, తర్వాత ఏం చేయాలి, ఇలాంటి పేద ప్రజల గూళ్ళను ఇందిరమ్మ ఇండ్లను కూల్చివేసి ఈరోజు పెద్ద ఎత్తున వ్యాపారం చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం అనేటువంటి ఒక విషయం తప్ప ఇంకేమైనా కనబడుతుందా ఇక్కడ? ఎంత దుర్మార్గమో ఒకసారి చూడండి. తెలంగాణ సమాజమా గమనించాలి. ఈరోజు మనము ఎంత దారుణంగా అంటే కేసీఆర్ లాంటి దుర్మార్గుడిని ఓడగొట్టి సంతోషపడ్డాం అనుకుంటే కేసీఆర్ను మించినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రూపంలో తయారై ఈరోజు తెలంగాణలో మిగిలినటువంటి బొక్కలను కూడా ఏరుకొని కొరికి మరి తింటా ఉన్నారు ఈ దుర్మార్గులంతా కూడా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత సంబరాలు చేసుకుంటారో ఒకసారి చూడండి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని రకాల సమస్యలతో తెలంగాణ సతమతం అవుతా ఉంది. ఆ సమస్యలను అడ్రస్ చేయాల్సినటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు వీళ్ళ బాధలను పట్టించుకోకుండా, వీళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా డ్యాన్స్లు వేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమో ఒక్కసారి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి.